ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం వల్ల అర్ధరాత్రి నుండి బస్టాండ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ఎందుకంటే కొంతమందికి తెలియని పరిస్థితుల్లో బస్టాండ్‌లోకి వచ్చి ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో చూసుకోవచ్చు. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ బస్సులు రాకపోవడంతో అనేక మంది ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రైవేటు బస్సులన్నా నడుపుతారేమో అనే ఉద్దేశం మీద ఇక్కడ చాలామంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునే దిశగా ప్రయత్నాలైతే చేస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ చాలామందికి బస్సులు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితులున్నాయి. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో 650 బస్సులు 6 డిపోలకు సంబంధించిన సుమారు 2000 మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్న పరిస్థితి. ఈ సమ్మెలో పాల్గొనడం వల్ల అనేక మందికి ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వము ఈ సమ్మెకు ప్రధాన అంశాలని మాకు సంబంధించిన అంశాలని పూర్తి స్థాయిలో చర్చించి ఉంటే ఎలాంటి ఇబ్బందులు కలగకపోతుండే, మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుండే సమ్మెను మేము కొనసాగించే వాళ్ళం కాము. కానీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ సమ్మెకు మేము మా డిమాండ్లు నెరవేర్చకపోవడంతో సమ్మెకు దిగామని చెప్తున్నారు కార్మికులు. ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి బస్సుల ప్రయాణికులు అయితే ఉన్నారు. ఇక్కడ చాలామంది బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి వీరిని అయితే అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, బస్సులు బంద్ ఉన్నాయని మీకు తెలుసా లేదా అంటే ఎందుకు వచ్చారు ఇక్కడ? దర్పల్లికి వెళ్ళాలి తెలుసు, కానీ ఇంకా కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి రావడం జరిగింది. అంటే ఏమైనా ప్రైవేట్ బస్సులు వెళ్తాయని ఆశతో వచ్చారా? తెలియదండి. మీరు దాంట్లో ఇచ్చారు ప్రైవేట్ బస్సెస్, వాళ్ళు అరేంజ్ చేస్తారని చెప్పారు కదా, దాని గురించి అనేసి వచ్చేసాం టైంకి. రోజువారీగా మీరు డ్యూటీకి వెళ్ళాలని ఇక్కడికి వచ్చారు? అవునండి, దర్పల్లికి వెళ్ళాలా మేము. మరో మైలు అమ్మ ఎక్కడికి వెళ్ళాలి? మాకు తేలకనే వచ్చినాము. నందిపేట కోవాలా, ఈ బస్సులు లేవు ఏం లేవు, ఏం చేద్దాం కొడక. బస్సులు లేవు ఏం లేవు, ఇట్లనే చూస్తుంది ఇక. ప్రధానంగా ఇక్కడ అందరూ ఉపాధ్యాయులు ఉదయాన్నే వారి గమ్యస్థానాలకు చేరుకోవాలనుకుంటారు. వారికి సంబంధించిన రూట్లలో బస్సులు నడుపుతారేమని అనుకుంటాం. కానీ ప్రధానంగా బస్సులు రాకపోవడంతో వారు ఎలాగైనా వారి డ్యూటీలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఈ డ్యూటీలోకి వెళ్ళే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో మాకు బస్సులు లేకపోవడం వల్లనే మేము ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్స్తే ఈ సమ్మెకు పోయే అవకాశాలు లేవు కాబట్టి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఇటువైపు ఏదైతే డిపోలలో ఉన్న అధికారులు కూడా ఈ సమన్వయం చేసుకొని ఇతర గమ్యాలకు ప్రజలకు ఎక్కడ అది అత్యవసరం ఉంటుందో ఆ ప్రాంతాలకు బస్సులు నడిపే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.